హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్. ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో మూంగ్ దాల్ తడకాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. చాలా టేస్టీగా ఉంటుంది. రోటీస్, నాన్స్లోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ రైస్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. సో ఇక లేట్ చేయకుండా సింపుల్గా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఈ మూంగ్ దాల్ తడకాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా దీనికోసం స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ని పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక పచ్చిమిర్చి తరుగు, అలానే సన్నగా తరిగిన 1 ఇంచు అల్లంని వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయను వేసుకుని ఆనియన్స్ జస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టొమాటోస్ని యాడ్ చేసుకుని ఇవి కూడా పచ్చివాసన పోయి టొమాటోస్ కాస్త సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోండి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు టొమాటోస్ అనేవి సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం లేదా మీ టేస్ట్కి తగినట్టు కారంని యాడ్ చేసుకుని అలానే 1 టీ స్పూన్ ధనియా పౌడర్ని వేసుకుని ఈ పొడులన్నీ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్ పెసరపప్పుని ఒకసారి బాగా వాష్ చేసుకుని వాటర్ ఏం లేకుండా పెసరపప్పుని మాత్రమే యాడ్ చేసుకోవాలి. సో ఇలా పెసరపప్పు వేసిన తర్వాత అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ పెసరపప్పుని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు పెసరపప్పుకి 4 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. సో 1 కప్పు పెసరపప్పుకి 4 కప్స్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. సో ఇలా సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్లో మాత్రమే 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తెచ్చి చూసారు కదా, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో కుక్ అయింది. సో ఈ కన్సిస్టెన్సీలో ఉంటే రోటీస్లోకైనా నాన్స్లోకైనా ఈ దాల్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీకు కాస్త చిక్కగా అనిపిస్తే ఈ స్టేజ్లోనే కొన్ని హాట్ వాటర్ని యాడ్ చేసుకోండి. హాట్ వాటర్ని మాత్రమే వేసుకోవాలి. మీరు నార్మల్ వాటర్ని వేస్తే కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది. అలానే దాల్ని ఎక్కువ కలిపేసి స్మాష్ చేసేయకండి. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కనుంచుకొని స్టవ్ మీద ఒక తడకా ప్యాన్ని పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న 1 ఇంచు అల్లం తరుగు, 5-6 వెల్లుల్లి తరుగును వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ, అలానే 2-3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకును వేసి తాలింపును బాగా ఎర్రగా ఫ్రై చేసుకోండి. సో ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ కారం, అలానే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. సో ఇది బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇమీడియట్గా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న దాల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైనే కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకుని అలానే ఒక 1 టీ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే. సో ఇది రోటీస్లోకైనా నాన్స్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే రైస్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా ఎంతో సింపుల్గా, టేస్టీగా, అలానే హెల్తీగా మూంగ్ దాల్ తడకాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.